ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము మనము ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము, 30వ వచనము, 37వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 3 వచన భాగాల్లో ఏలియా యొక్క 3 అనుభవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భము మనకు తెలియనిదేమీ కాదు, అతి పురాతనమైన సందర్భం. ఎన్నెన్నో మారులు అనేక సందర్భాల్లో దేవుని సేవకుల ద్వారా లేక మన యొక్క వ్యక్తిగతముగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా ఈ సందర్భం మనకు బాగా తెలుసు. అయినా దేవుడు మనతో ఏవో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతుండగా మనము కూడా నేర్చుకోవడానికి ఇష్టపడదాం, సిద్ధపడదాం. ఈ 3 వచన భాగాల్లో ఏలియా యొక్క 3 అనుభవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి 3 అనుభవాలు అంటే, 21వ వచనంలో ఆయనకున్న అనుభవం ఏమిటంటే ప్రసంగం చేస్తున్నాడు. ఏలియా ప్రసంగం కనిపిస్తుంది 21వ వచనంలో కదండి. అదే కదా చేశాడు ఆయన ప్రసంగం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకక పోయిరి. 21వ వచనంలో ఏలియా ప్రసంగం కనిపిస్తూ ఉంది. 30వ వచనంలో ఉన్నటువంటి ఆ మంచి అనుభవం ఏమిటి అనంటే, అక్కడ ఏలియా పని కనిపిస్తుంది. ఏం చేశాడు ఆయన అంటే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠములో చెప్పని బాగు చేశాను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. 2వ అనుభవం ఏమిటయ్యారంటే ఏలియా చేసినటువంటి పని. 3వ అనుభవం 37వ వచనంలో ఉంది. ఆ యొక్క అనుభవం ఏమిటయ్యానంటే ఏలియా చేసిన ప్రార్థన. అంతేనండి, ఏలియా చేసిన ప్రార్థన. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. ఎంత చక్కని విషయాలు. అయితే ఈ 3 అనుభవాలు ఎక్కడ జరిగాయి అది కూడా మనం ఆలోచన చేయాలి. ఈ 3 అనుభవాలు ఎక్కడ జరిగాయి అంటే 20వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మంచిగా రాయబడిన ఒక మాట చూడండి. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. చాలండి, ఈ 3 అనుభవాలు ఎక్కడ జరుగుతున్నాయి లేక ఎక్కడ జరిగాయి అనంటే కర్మేలు పర్వతం దగ్గర జరిగినటువంటి సందర్భం లేక జరిగినటువంటి అనుభవాలు. అంతకుముందు మనకు ఏలియా ఎక్కడ పరిచయం అవుతాడు అంటే 17వ అధ్యాయంలో మనకు ఏలియా గారు పరిచయం అవుతారు కదండి. మనం మొదట వచనంలో చూస్తే అక్కడ ఏలియా గారు మనకు కనిపిస్తారు. ఆయన 3 ప్రాంతాల్లో నుంచి ఆయన ప్రయాణం చేసినట్లుగా మనము 17వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. మొదటిది ఏమిటి అనంటే కెరీతు వాగు దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన కెరీతు వాగు దగ్గర ఆయన ఉన్నాడు. కెరీతు వాగు దాని యొక్క భావం ఏమిటి, అర్థం ఏమిటి అంటే అది లోయ ప్రాంతం. కెరీతు దానికి అర్థం ఏమిటి, దానికి అనుభవం ఏమిటి అంటే అది లోయ ప్రాంతము. ఆయన కెరీతు దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే సారేపతు దగ్గరికి వచ్చినాడు. ఆయన ఎక్కడికి వచ్చాడండి? సారేపతు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వచ్చాడంటే సారేపతుకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరి సారేపతు అంటే అర్థం ఏమిటంటే మైదాన ప్రాంతము. ఏంటండి? మైదాన ప్రాంతము. కెరీతు అంటే లోయ ప్రాంతము,
సారేపతు అంటే మైదాన ప్రాంతము, కర్మేలు అని అంటే అది ఒక పర్వత ప్రాంతము లేక ఫలవంతమైనది అని అర్థం. కర్మేలు అంటే ఫలవంతమైనది అని అర్థం. చూడండి, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, లోయలో నుండి ఎక్కడికి వచ్చారు ఆయన? మైదానంలోనికి వచ్చారు. మైదానం నుండి ఎక్కడికి వచ్చారు అయ్యారంటే పర్వత అనుభవంలోనికి లేక ఫలవంతమైనటువంటి అనుభవంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 స్థలాల్లో కూడా చాలా శ్రేష్టమైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. కెరీటు దగ్గర శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి, సారేపతులో కూడా శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి, అలాగే కర్మేల్లో కూడా శ్రేష్టమైనటువంటి అనుభవాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు వెళ్ళమన్నాడు, ఏలియా ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడంతే. అంటే ఏలియా దేవునికి ఏమి చూపించాడంటే విధేయతను చూపించాడు. ఎవరైతే దేవునికి విధేయతను కనపరుస్తామో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారిని 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలింపజేస్తాడు దేవుడు. ఇదే అనుభవం కెరీతు, సారేపతు, కర్మేలు 30దంతులు 60దంతులు 100దంతులుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కర్మేలు అంటే ఫలవంతమైనది, కానీ అక్కడ అనుభవాలు బాగోలేదు. అర్థమవుతుందండి? కర్మేలు ఫలవంతమైనదే, పర్వత ప్రాంతమే, ఉన్నతమైనటువంటి స్థలమే, కానీ అక్కడ ఏం బాగోలేదు? అనుభవాలు బాగోలేదు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సహజంగా జక్కయ్య అంటే అర్థం ఏంటి చెప్పండి? జక్కయ్య అంటే పవిత్రుడు లేక నిర్మలుడు అని అర్థం. కానీ జక్కయ్య ఏమన్నారు? ఎరుకోలో ఉన్నవారు అందరూ కూడా పాపి పాపి అని జక్కయ్య అంటున్నారు కదా. పాపి అని ఇంటికి యేసుక్రీస్తు వచ్చి మాట్లాడుతున్నారు. పేరు చూస్తే పవిత్రుడు, నిర్మలుడు లేక పరిశుద్ధుడైనటువంటి భావం వస్తా ఉంది. కానీ అందరూ ఏమంటున్నారు? ఆయన్ని పాపి అన్నారు. అంటే కొన్ని అర్థాలు బాగుంటాయి కానీ అనుభవాలు బాగోలేదు. ఇక్కడ కర్మేలు పరిస్థితి కూడా అంతే. కర్మేలు యొక్క అనుభవాలు బాగోలేదు. అది ఫలవంతమైనదే, అది పర్వతమే, ఉన్నతమైన స్థలమే, కానీ ప్రియమైన దేవుని సంగమం అక్కడ పరిస్థితులు బాగోలేదు, అక్కడ అనుభవాలు కూడా బాగోలేదు. అయితే ఏంటి అక్కడ అనుభవాలు ఏం బాగోలేదు? మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే ఎన్నాళ్ళు 2 తలంపులు, ఎన్నాళ్ళు 2 తలంపులు అనేటువంటి ఆలోచన మనం చేద్దాం రండి. మనము చదివినటువంటి 21వ వచనాన్ని ఆధారం చేసుకొని మొట్టమొదటి ఏంటంటే దేవుని విషయంలో 2 తలంపులు. ఆనాటి యొక్క అనుభవం ఏమిటయ్యారంటే వారు ఫలవంతమైన స్థలములో ఉండి కూడా, శ్రేష్టమైన స్థలములో ఉండి కూడా, ఉన్నతమైన స్థలములో ఉండి కూడా వారి యొక్క తలంపులు బాగోలేదు. వారు ఎటువంటి తలంపులతో ఉన్నారంటే 2 తలంపులతో ఉన్నారు. ఏ విషయంలో 2 తలంపులు కలిగి ఉన్నారు అంటే వారు దేవుని విషయంలో 2 తలంపులు కలిగి ఉన్నారు. ఆయన ఎంత చక్కగా మాట్లాడారండి ఏలియా గారు. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా. ఎంత చక్కగా ఆయన ప్రసంగం చేస్తున్నారో చూడండి. వారేమి దేవుడు తెలియని ప్రజలేని కాదు, ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారి పట్ల ఎన్నో మేలులు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చూసినటువంటి ప్రజలు, వారి యొక్క పితరుల గురించి ఎరిగినటువంటి వారు ఉన్నటువంటి స్థలము కూడా ఫలవంతమైనది. కానీ వారి యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయా అంటే తడబడుతూ ఉన్నాయి. 2 తలంపులతో వారు జీవిస్తూ ఉన్నారు. వారు ఏం చేశారట? ఇంత ప్రసంగము చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్పారండి? వాళ్ళు ఏం సమాధానం చెప్పారు? జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకక పోయిరి. అబ్బా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. నిజ దేవుని ఎరిగి కూడా ఆ దేవుని ద్వారా అద్భుతాలు చూసి, ఎన్నో ఆశ్చర్య కార్యములు చూసి, వారు దేవుని ద్వారా భద్రపరచబడి చక్కని ప్రయాణం చేసి
ఆ శత్రువుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చి చక్కని ప్రదేశాన్ని వారికి ఇచ్చి వారి యొక్క అవసరతను తీర్చినటువంటి ఆ దేవాది దేవుని వారు మర్చిపోయారు. వివాహం జరిగినప్పుడు పాస్టర్ గారు ఒక ప్రకటన చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుని చూసి వీళ్ళిద్దరూ జతపరచబడకూడదు అనేటువంటి హేతువు ఏదైనా సరైన హేతువా మీరు చూపించినట్లయితే ఈ యొక్క వివాహాన్ని ఇక్కడే నేను ఆపేస్తాను అని అంటారు. ఎవరు కూడా మాట్లాడరు, మౌనంగా ఉంటారు. అప్పుడు సేవకుడు ఏమంటారు? మీరు మౌనంగా ఉన్నారు అంటే మీకు అంగీకారమే అని అంటారు. మరి మరి ఇక్కడ వీళ్ళ యొక్క మౌనానికి ఏం అంగీకారం తెలుపాలి, ఏం చూసుకోవాలి మనం అంటే వీళ్ళకున్న అంగీకారం ఏమిటంటే యెహోవా దేవుడే చెప్పండి, బయలు కూడా అదే కదండి. వీళ్ళకి మనం ఒక్క మాట కూడా వారు మాట్లాడలేదట. ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకకపోయిరి అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే యెహోవా దేవుడే, అలాగే బయలు కూడా దేవుడిగా వారు ఏం చేస్తున్నారయ్యారంటే అంగీకరిస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఏలియా గారి యొక్క ఉద్దేశం ఏమిటయ్యానంటే మీరు ఒకే ఆలోచనలకు రావాలన్నదాని యొక్క ఉద్దేశం. మీరు ఒకే ఒక ఆలోచన కలిగి ఉండాలి. మీరు ఒకే తలంపులోనికి రావాలి. రెండు తలంపుల మీద వాడడానికి వీలు లేదు. వీళ్ళెవరయ్యారంటే రెండు తలంపుల మధ్యటువంటి క్రైస్తవులు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ప్రియమైన వారులారా రెండు తలంపుల మధ్య జీవిస్తూ ఉన్నారు. లోకంలోనే బ్రతుకుతున్నారు, దేవునిలోనే బ్రతుకుతున్నారు. కానీ కర్మేలులో ఏలియా వేదనతో, బాధతో, దుఃఖముతో ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఎందుకయ్యారంటే మీరందరూ కూడా ఒక్క తలంపులోనికి రావాలి. క్రైస్తవ జీవితము అది ఎప్పుడు కూడా మంచి తీర్మానాలు కలిగినటువంటి జీవితం, మంచి నిర్ణయాలు కలిగినటువంటి జీవితం. ఒక్క తలంపు ఉండవలసిందే క్రైస్తవ జీవితంలో. కానీ ప్రియమైన వారులారా వీళ్ళు దేవుని విషయంలో రెండు తలంపులు కలిగి ఉన్నారు. అంటే బయలు దేవుడే, యెహోవా కూడా దేవుడు అన్నట్టుగా వారు మౌనముగా ఉంటా ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని సంగమా ఒక మంచి మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. మీరెవరు? మీరు విశ్వాసులు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తంలో మీరు కడగబడిన వారు. మీరు విశ్వాసులు కాబట్టి మీరు ఎవరితో జోడిగా ఉండకూడదు? అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండకూడదు. క్రైస్తవులు రెండు తలంపుల మధ్య బ్రతకకూడదు, రెండు తలంపుల మధ్య జీవించకూడదు. ఇంకేమైనా నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మీరు నీతివంతులు కదా, ఆయన రక్తంలో కడగబడిన వారు కదా, ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడిన వారు కదా, మన యొక్క పాపమన్నీ క్షమించబడ్డాయి కదా, ఆయన మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా. మరి మీరు నీతిమంతులై ఉండి దుర్నీతితో మీరు ఎందుకు సాంగత్యం చేస్తున్నారు? అంటే మీరు రెండు తలంపుల మధ్య ఎందుకు బ్రతుకుతున్నారు? ఈరోజు లోకము కావాలంటున్నారు, లోక ఆచారాలు కావాలంటున్నారు, దేవుడు కావాలంటున్నారు, సంఘము కూడా మీరు కావాలంటున్నారు. క్రైస్తవులుగా అది మనకు తగదు కదా. మీరు విశ్వాసులు, అవిశ్వాసులతో జోడిగా మీరు ఉండద్దు. మీరు నీతిమంతులు, మీకు దుర్నీతితో పని ఏమిటి? మీకు ఇంకేమనండి, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఒకప్పుడు మనం చీకటి ఉన్నాం కదా, మనమందరం కూడా చీకటి సంబంధులమే. అయితే ఆ ప్రభువారు యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా తన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాం కదా. ఆ యొక్క చీకటిని, ఆ చీకటి శక్తులను, వారి యొక్క అధికారాన్ని ఆయన బంధించి, ఆ చీకటిలో బంధించి, ఆ చీకటిలో నుంచి మనకు ఆయన ఏమి ఇచ్చాడంటే విడుదల చేశాడు. ఆయన మనల్ని విడిపించేటువంటి వాడు. ఆ చీకటి నుంచి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను నడిపించినటువంటి దేవుడు. ఇంకా మరలా మీరు చీకటితో మీకు సాంగత్యం ఏమిటి? మీరు ఎందుకు ఇంకా చీకటితో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు? ఆ చీకటి క్రియల నుంచి, ఆ చీకటి తలంపుల నుంచి, ఆ చీకటి ఊహల్లో నుంచి, ఆ చీకటి బ్రతుకుల నుంచి నేను మిమ్మల్ని విమోచించాను కదా.
మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాను కదా, మీరు వెలిగించబడి మరొకరికి వెలుగుగా మీరు చేయబడ్డారు కదా, మరలా మీరు చీకటితో ఎందుకు మీరు పొత్తు పెట్టుకుంటున్నారు అంటే మీరు ఇంకా రెండు తలంపుల మధ్య మీరు బ్రతుకుతున్నారన్నమాట. చీకటి కూడా నాకు అవసరమే, చీకటి పనులు చేసుకోవడానికి, చీకటి కార్యాలు చేసుకోవడానికి. ఇది రెండు తలంపుల మధ్య ఉండేవారంటే ఆలోచన. ఇంకేమన్నా చూడండి, అక్కడైనా క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధము, యేసుక్రీస్తుకి దెయ్యానికి ఏమి సంబంధము? ఈయన నిజమైన దేవుడు, సజీవుడు కదా, ఈయన లోకరక్షకుడు కదా. ఆయనతో మీరు ఉండవలసింది పోయి బెలియాలతో ఎందుకు మీరు సహవాసం చేస్తున్నారు? అవిశ్వాసంతో విశ్వాసకి పాలెక్కడది? ఇంకేమంటే దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మీరు దేవుని ఆలయం. మీరు ఓ క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, క్రీస్తు రక్తములో కలగబడినటువంటి నేను మనమందరము కూడా దేవుని యొక్క ఆలయం, ఆయన నివసించేటువంటి ఆలయం, ఆయన యొక్క ఉద్దేశములు నెరవేర్చేటువంటి ఆలయం మనం, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఆలయం మనం. అటువంటి దేవునికి ఆలయమైనటువంటి మీరు విగ్రహములతో ఏమి పొందిక మీకు? ఇంకా ఏమైనా చూడైనా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎస్, మనము జీవము కలిగిన దేవుని ఆలయం. అంటే మన దేవుడు జీవము కలిగిన వారు, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు, నీ బాధల్లో బాధపడే దేవుడు, నీ కలవరాల్లో కలవరపడేటువంటి దేవుడు, నీ వేదల్లో ఆయన నిన్ను సంరక్షించేటువంటి దేవుడు, ఆయన నిన్ను ఆవరించినటువంటి దేవుడు, నిన్ను పరామర్శించేటువంటి దేవుడు, నిన్ను నడిపించేటువంటి దేవుడు, నిన్ను ప్రోత్సహించేటువంటి దేవుడు, నిన్ను బలపరిచేటువంటి దేవుడు, నిన్ను తన చేతుల్లో ఎత్తుకున్నటువంటి దేవుడు ఆయన. మీరు జీవము కలిగిన వారండి. నిర్జీవమైన వాటితో మీకు పనేంటి? ఆ మోగవాటితో మీకు పనేంటి? వినని వాటితో మీకు పనేంటి? మాట్లాడిన వాటితో మీకు పనేంటి? నడవలేని వాటితో మీకు పనేంటి? ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎంత కాలం మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య మీరు తడబడతారు? మీరు ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇంకా లోకము కావాలంటున్నారు, లోక ఆచారాలు కావాలంటున్నారు, లోక పద్ధతులు కావాలంటున్నారు. లోకములోని బ్రతుకుతూ దేవుడిలో కూడా బ్రతుకుతామంటే అది కుదరదు ప్రియమైన వాళ్ళలారా. లోక సామెత ఏదో ఉంటుంది కదండి, రెండు పొలాల మీద కాలేస్తే ఏమైనా పోతామంట, మధ్యలో పడిపోయి మునిగిపోతాం. అయితే నువ్వు అవతల ప్రక్క ఉండు, లేదా నువ్వు యువతల ప్రక్క ఉండు. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. నిన్ను వెచ్చని బ్రతుకోవద్దని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, కర్మలు బలవంతమైనదే కానీ అక్కడ అనుభవాలు బాగోలేదు. ఈరోజు మనం క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, మన యొక్క అనుభవాలు ఎలాగున్నాయి? ఆ కర్మేలు తగినటువంటి ఇశ్రాయేలు ప్రజల వల్లే మన యొక్క అనుభవాలు కూడా ఉన్నాయా? దేవుని విషయంలో రెండు తలంపుల మధ్య మనం బ్రతుకుతున్నామా? పౌలు గారు మరొక మాట అన్నారండి, గలతీయులకు రాసిన పత్రిక 4:8 వచనం చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు. గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారే నిజములకు దేవుళ్ళు కాని వారికి ఏమై ఉంటుంది? మీరు దాసులై ఉంటుంది. ఆ యొక్క పాపపు దాస్యంలో మీరు బతికితే ఆ దాస్యము నుంచి ఆయన మనం విడిపించాడు. ఆయన వెల ఇచ్చి విడిపించాడు కదా. ఇప్పుడు మీరు ఎవరన్నా? దేవునిని మీరు ఎరిగిన వారు, మరి విశేషంగా ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎవరి చేత మనం ఎరగబడిన వారు మాట? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది నేను దేవుని ఎరిగానండి, నేను దేవుని తెలుసుకున్నానండి, మంచిదే.
కానీ పౌలు గారు అన్నట్లుగా నీవు నేను కూడా దేవుని చేత ఎరగబడిన వారిగా మనం ఉన్నామా? అది ప్రశ్న ఈరోజు. నీవు దేవుని ఎరగడం కాదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, పౌలు గారు మీరు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి మరలా వాటికి మీరు దాసులుగా ఉండొద్దు. అవి ఎటువంటివట? బలహీనమైనవట. అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. వాటి తట్టు మీరు మరలా తిరగొద్దని ఎంత చక్కగా వివరిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మనము దేవుని విషయంలో రెండు తలంపులు కలిగి ఉన్నామా? అలా కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉండడానికి వీలు లేదు. ఆయన ఏం చేశాడు అంటే చక్కగా ప్రసంగం చేశాడు. ఆయన 21వ వచనంలో ప్రసంగం చేశాడు, 30వ వచనంలో పని చేశాడు. ఏం పని? పడిపోయినటువంటి బలిపీఠములు మరలా తిరిగి కట్టాడు, బాగు చేశాడు. ఆయన బాగు చేసిన తర్వాత ఏం చేశాడు అయ్యానంటే ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? ప్రార్థన ఆలకించేవాడు. ఆలకించినాడా లేదా? ప్రార్థన ఆలకించాడు. 39వ వచనములో, 18వ అధ్యాయము 39వ వచనములో చూడండి ఏమన్నాడు? సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. 38వ వచనంలో ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించిన తర్వాత దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆ ప్రార్థన కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రియమైన వారులారా. చూడండి 37, 38 వచనాల్లో మనం చూస్తే, యెహోవా 37, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. ప్రభువా, నీవు మాత్రమే వారి యొక్క హృదయాన్ని తట్టు తిప్పగలవు. నీవు మాత్రమే ఆ రెండు తలంపుల మధ్య ఉన్న వారిని ఒక తలంపులోనికి నీవు తీసుకొని రాగలవు. కాబట్టి నీవే కార్యం చేయి. ఇదిగో నేను పని చేశాను. నేనేం చేశాను? నేను పని చేశాను, ప్రసంగం చేశాను. ఇక కార్యం చేయవలసింది ఎవరు వంతు చెప్పండి? అంతే. మన పని ఏమిటయ్యానంటే పని చేయడము, దేవుని యొక్క వాక్యాన్ని అదే విధంగా ప్రకటించాడు కదా. ప్రసంగం చేశాడు, దేవుని మాటలు ప్రకటించాడు, పని చేశాడు, తర్వాత ప్రార్థన చేశాడు. అయ్యా నీవు మాత్రమే కార్యం చేయగలవు. నా మట్టుకు నువ్వు నాకు అప్పగించిన పని నేను చేశాను, నువ్వు చేయవలసిన కార్యం నువ్వు చెయ్యని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏమిటా గొప్ప కార్యం అయ్యానంటే జనులందరూ కూడా యెహోవాయే దేవుడని వారు ఏం చేశారట? కేకలు వేశారు. ఈరోజు మనము సంఘముగా కానీ, కుటుంబంగా కానీ, వ్యక్తిగతంగా కానీ దేవుని విషయంలో మనం రెండు తలంపులు కలిగి ఉన్నామా? అది వద్దు. అలా ఉంటే అది మనకు ప్రమాదము. ఒకే తలంపు మనం కలిగి ఉందాం. ఆయనే మనకు నిజమైన దేవుడు. రెండవదిగా ఏ విషయంలో ప్రజలు రెండు తలంపుల మధ్య ఉన్నారయ్యానంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. 11. అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు వద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. చాలండి. ఈ 2 వచనములు నాకేమి నేర్పిస్తున్నాయా అంటే ఈరోజు చాలా మంది సంఘం విషయంలో రెండు తలంపులు కలిగి ఉన్నారు. మొదటిది దేవుని విషయంలో రెండు తలంపులు కలిగి ఉన్నారు. రెండవదిగా సంఘం విషయంలో కూడా రెండు తలంపులు కలిగి ఉన్నారు. అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు చాలా చక్కని సువార్తను ప్రకటించాడు కదండి. ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. పౌలు గారి కంటే ముందు ఎంతో గొప్ప పరిచర్య చేసి అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించాడు, అనేకులను ప్రభు దగ్గర నడిపించాడు, అనేకులు రక్షించారు, బాప్తీసాలు ఇచ్చారు, అనేక మందిని సంఘముగా ఆయన నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన నడిపించినటువంటి సంఘంలో ఎవరున్నారు? ఒక యూదులే లేరు కదండి.
అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఒకప్పుడంటే అన్యులకు యూదులకు ఏముండేది? ద్వేషం ఉండేది, ద్వేషము ఉండేది. ఇప్పుడు ఆ యొక్క ద్వేషం ఏమన్నాయంటే ఆ శిలువ మరణము ద్వారా ఆ యొక్క ద్వేషము తీసివేయబడింది. ఇప్పుడు అందరూ కూడా సంఘముగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? అందరినీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత వారందరితో కలిసి పేతురు గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? అక్కడ భోజనం చేస్తున్నారు. భోజనం చేసేసరికి ఎవరు వచ్చారట? సున్నతి పొందిన వారికి, అనగా ఎవరు వాళ్ళు? యూదులు. అక్కడికి ఎవరు వచ్చారు? యూదులు వచ్చారు, సున్నతి పొందిన వారు వచ్చారు. ఈయన ఎవరితో చేస్తున్నాడు భోజనము అంటే? అన్యజనులతో భోజనం చేస్తున్నాడు, అన్యజనులతో భోజనం చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి ఎవరు వచ్చారయ్యా అంటే యూదులు వచ్చారు. యూదులు రాగానే కేఫా పేతురు ఏం చేశాడు చెప్పండి? వారికి భయపడి వెనక్కి తీసి వేరైపోయాను. ఒక్క మాటలో నాకు ఏమర్థమైందయ్యా అంటే యూదులకు భయపడ్డాడు, అంటే వారి యొక్క కులానికి భయపడ్డాడు పేతురు. ఇక్కడ మనం చరిత్ర చూస్తా ఉన్నప్పుడు సున్నతి పొందకుండా యూదుల సాంప్రదాయాలను ఆహారపు నిబంధనలు పాటించని యూదేతరుల విశ్వాసులతో యూదా విశ్వాసులు ఏం చేయాలంటే భోజనం చేయరు. సున్నతి లేని వారితో యూదులు ఏం చేయరు చెప్పండి? భోజనాలు చేయరు. వారితో కూర్చోరు, వారితో సరైనటువంటి సహవాసము కలిగి ఉండరు, ఉండకూడదని వారు బోధించేవారు ధర్మశాస్త్ర ప్రకారంగా. అయితే మరి యూదేతరులు కూడా, యూదేతర విశ్వాసులు కూడా ఎలాంటి పక్షపాతము లేకుండా దేవుడు అంగీకరించేది ఎవరికి తెలుసు? పేతురు గారికి తెలుసు. యూదేతరులైనటువంటి విశ్వాసులను కూడా ఎవరు అంగీకరించారు? దేవుడు అంగీకరించారు కదా. మనకి కొర్నేలు సంగతి మనకు తెలుసు కాబట్టి పేతురు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తుకి వచ్చిన తర్వాత యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, అన్యులని లేదు, ఆ దేశమని లేదు, ఈ దేశమని లేదు, తెల్లవాడని లేదు, నల్లవాడని లేదు, అందరము కూడా ఒకటే. ఆయన రక్తంలో కలగబడ్డాము కాబట్టి మనము సంఘము అన్న విషయం ఎవరికి తెలుసు అయ్యారంటే పేతురు గారికి తెలుసు. అయినా అతడు తాను నమ్మిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఎవరు చెప్పండి? పేతురు గారు. తాను నమ్మింది ఏంటి? యూదులు లేదు, అన్యులు లేదు, గ్రీసు దేశస్తులు లేదు, సున్నతమైనటువంటి శరీరానికి కానీ హృదయానికి కాదు, అందరినీ కూడా సంఘంలోనికి దేవుడు చేర్చుకున్నాడని సత్యం ఎవరికి తెలుసు? పేతురు గారికి తెలుసు. అయినా సరే ప్రియమైన వాళ్ళరా, తను నమ్మిన దానికి ఆయన ఏం చేశారు చెప్పండి? వ్యతిరేకముగా పేతురు గారు పనిచేశారు. అందుకే ఆయన ఏమన్నాడంటే, పౌలు గారు ఏమన్నాడంటే, అయితే కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, మనము సంఘం విషయంలో, కులమ విషయంలో కూడా రెండు తలంపుల మధ్య జీవిస్తున్నారు. మీకు సంఘము కావాలా, కులము కావాలా? కులము వెలివేస్తాదనో, లేకపోతే బంధువులు వెలివేస్తారనో, కుటుంబం వెలివేస్తాదనో ఈరోజు ఏం చేస్తున్నామయ్యారంటే దేవుని సంఘానికి రావడానికి భయపడుతున్నాం, దేవుని ప్రజలతో కలిసి ఉండడానికి కూడా మనము భయపడుతూ ఉన్నాం. పేతురు గారిని పౌలు గారు అన్నాడు, నువ్వు అపరాధివి, నువ్వు అపరాధిగా తీర్చబడ్డావు నువ్వు, ఎందుకంటే నీకు సత్యము తెలుసు. కానీ నువ్వేం చేసేవయ్యారంటే నీ కులానికి లేకపోతే సున్నతిని గూర్చి మాట్లాడేటువంటి యూదులు చూసి ఏమైపోయావు? నువ్వు భయపడ్డావు. నువ్వు ఒకవేళ పేతుర్ని అందరూ విమర్శిస్తారని భయపడ్డాడేమో, లేకపోతే తన యొక్క అధికారానికి, తన యొక్క హోదాకి ఏదైనా ముప్పున్నదని పేతురు భయపడి అక్కడి నుంచి పేతురు ఒకవేళ లేచిపోయాడేమో. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. కులానికి భయపడో, కుటుంబానికి భయపడో, ఇరుగు పొరుగు వారికి భయపడో దేవుని సంఘానికి మనము దూరం అయిపోతూ ఉన్నారు. చాలా మంది ఈ లోకంలో చూస్తూ ఉన్నప్పుడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, మంచి మాటలు అక్కడ చాలా అద్భుతంగా రాయబడి ఉంటాయి ప్రియమైన వాళ్ళ. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటుంటే కొన్ని విషయాలు అక్కడ ఉంటాయి, మనం అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, రెండోది పరదేశులుగా ఉన్నారు,
మూడవది వాగ్దానము లేని పరజనులుగా ఉన్నారు. నాలుగవది నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. ఐదవది లోకమందు దేవుడు లేని వారై ఉన్నారు. తర్వాత క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు అనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ 13 నుంచి మనం చూస్తే అయినను అంటే మీరు ఒకప్పుడు ఎలాగున్నారు, ఈ సందర్భాలను జ్ఞాపకం చేస్తూ మీరు ఎలాగున్నారు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును, ఇదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అన్యులంటే ద్వేషించేటువంటి ఈ యూదులు, లేకపోతే ఫలానా సున్నత లేని వారంటే ద్వేషించేటువంటి యూదులు, ఈ కులపిచ్చి వీటన్నిటిని ఆయన ఏం చేశాడట? ఆయన ఆ ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను ఏం చేశాడట? ఆయన పడగొట్టేశాడు. ఈరోజు కుల గోడలు పడగొట్టాడు ఆయన. ఆయన లోకంలోకి వచ్చింది ఎందుకంటే మత మార్పులు చేయడానికి కాదు, మతిని మార్చడానికి వచ్చాడు. మన జీవితాలు మార్చడానికి వచ్చాడు. మన బ్రతుకులను ఆయన మార్చడానికి వచ్చాడు. ఆయన ఆ మధ్య గోడను తీసి పారేశాడు. ఇంకా మనము కులము అంటే దేవుని సంఘానికి దూరం అయిపోతా ఉన్నాం. దేవుని సంఘంలో ఉన్న వారి కొరకే మాట్లాడుతున్నాడండి, బయట వారి కొరకు కాదు మాటలు. సంఘ విషయంలో 2 తలంపులు కలిగి ఉండొద్దు, ఒకే తలంపులోనికి రా. కాబట్టి ఆయన ఏం చేశాడట? పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. చూడండి, మనం ఒక్కరమే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. మనం ఆయన సంఘంలో చేర్చబడిన తర్వాత మనం అందరం ఒక్కరమే. ఒకవేళ యూదులకు భౌతికమైన సున్నత అవసరమేమో, కానీ మనకు సున్నత అనేటువంటి హృదయమునకు సంబంధించింది, ఆత్మ సంబంధమైన సున్నతే గాని శరీరమునకు సంబంధించింది కాదు. ఈరోజు సంఘ విషయంలో 2 తలంపులు కలిగి మనం బ్రతుకుతున్నామా? కులాలకు భయపడుతున్నామా? కుటుంబాలకు భయపడుతున్నామా? బంధువులకు భయపడుతున్నామా? సమాజానికి భయపడుతున్నామా? ఏదో కోల్పోతామనో, ఆస్తులు పోతాయనో, ఇంట్లోకి రానివ్వరనో, లేకపోతే నన్ను చేర్చుకోరనో నువ్వు భయపడుతున్నావా? వద్దు, నువ్వు క్రీస్తు రక్తములో కడగబడిన వారము. ఆ ద్వేషాన్ని ఆయనే తీసేసిన తర్వాత మనకెందుకండి ఇంకా ద్వేషాలు? ఆ కులాల మధ్య గోడలు ఎక్కడున్నాయండి? ఆయన ఎప్పుడో ఏం చేశాడట? పడగొట్టి ఇరువురిని కూడా ఏం చేశాడట? సంధి చేశారు. ఈరోజు మన యొక్క భారతదేశంలో క్రైస్తవులు అంటే, లేకపోతే క్రీస్తు నమ్ముకున్న వారు అంటే ఆటోమేటిక్ గా ఒక చిన్న చూపు ఉంటది కదండి. తక్కువ కులస్తుల దేవుడు అనేటువంటి ఒక భావన మిగిలిపోతా ఉంది. కాదు. అందుకే పౌలు గారికి, పేతురు గారికి ఆ సంగతి తెలుసు. యూదులు కాని వారు, అన్యులైన వారు అందరినీ కూడా ఆయన ఏం చేశారని తెలుసు. ఎటువంటి పక్షపాతం లేకుండా దేవుడు అంగీకరించిన సంగతి పేతురు గారికి తెలుసు. కానీ తను నమ్మిన సిద్ధాంతానికి వ్యతిరేకముగా పనిచేస్తాడు. ఒకవేళ ఈ రోజు అలాగే ఎవరైనా సరే సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, వ్యతిరేకముగా పనిచేస్తున్న వారున్నారైతే దేవుడు వారిని క్షమించడు. ఆయన పేతురుని ఏమన్నాడు చెప్పండి? నువ్వు అపరాధిగా ఎంచబడ్డావు అన్నాడు. మరి దేవుడే ఇచ్చితే పౌలు గారు కాబట్టి సరిపోయింది. అదే దేవుడే మనలను చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది, మనం 2 తలంపుల మధ్య మనము జీవించకూడదు. మనం 2 తలంపుల మధ్య జీవించకూడదు. ఒకటి, దేవుని విషయంలో 2 తలంపులు ఉండకూడదు. రెండవదిగా సంఘము విషయంలో కూడా 2 తలంపులు కలిగి ఉండకూడదు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంది. మీరు 10 నుంచి చదువుదాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గొర్రెల ఇండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్య విషయంలో 2 తలంపులు కలిగి మనం ఉండకూడదు. దేవుని యొక్క ప్రజలకు ప్రామాణికం ఏంటి చెప్పండి? వాక్యమే. దేవుని యొక్క ప్రజలకు ప్రామాణికం ఏంటి? వాక్యమే. మన యొక్క అనుదిన జీవితంలో
దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రామాణికంగా మనము తీసుకోవాలి. అక్కడ ప్రకటించింది ఎవరండి? పౌలు శీలలు ప్రకటించారు. వారు ఎక్కడ మాటలు ప్రకటించారు? లేఖనాలు. వారి దగ్గర ఆ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ యొక్క లేఖనాలు వారు ప్రకటించారు. వారేమి చిన్న వ్యక్తులేమీ కాదు, అప్పుడప్పుడే వచ్చి చెప్పిన మాటలేమీ కాదు. వారెంత అనుభవంతో దేవుని మాటలు వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఎంత ప్రకటించినా సరే గాని వాళ్ళు ఏం చేశారట? బెరయ సంఘస్థులు ఏం చేశారంటే అండి, అలా ఉన్నవాళ్ళేవో వారు ఏం చేశారట? లేఖనాలను పరిశోధించారు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా ఇక్కడ నిలబడి మీకు వాక్యం ప్రకటించబడిన తర్వాత మనం మూసేసి మౌనంగా ఉండకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి, లేఖనముల ప్రకారముగా ఉన్నవాళ్ళేవో మనం ఏం చేయాలి చెప్పండి? పరిశీలించాలి, పరిశోధించాలి. ఈరోజు మనము అంతే, దేవుని యొక్క వాక్య విషయంలో రెండు తలంపులు ఉండకూడదు. ఉదయం లేస్తాం, చక్కగా ఏం చదువుతాం చెప్పండి? బైబిల్ చదువుతాం. బైబిల్ చదివిన తర్వాత బయటికి వెళ్ళాలంటే కంపల్సరిగా ఒక తెలుగు క్యాలెండర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈరోజు క్రైస్తవుల ఇంట్లో ఏముంటుంది చెప్పండి? తెలుగు క్యాలెండర్లు ఉంటున్నాయి. ఎందుకు? వాటితో నీకు పని ఏంటి అంటే, మంచి రోజా కాదా, అమావాస్య కాదా, ఎన్ని గంటలకు బయటికి వెళ్తే బాగుంటుంది, ఎన్ని గంటలకు ఊరు వెళ్తే బాగుంటుంది, మంగళవారం తదియా విధియా, నీ సద్దన్నమా తద్దన్నమా, ఏదో ఉంటాయి కదా అందులో లైన్గా. అంటే క్రైస్తవ జీవితంలో వాక్యమే ప్రామాణికం కానీ క్యాలెండర్ల ప్రామాణికము కాదు. అందుకే వారి గురించి గొప్ప సాక్ష్యం ఏమిటంటే, ప్రియమైన వారు, వీరు దశలోనికలో ఉన్న వారి కంటే చెప్పండి ఎందుకు గొర్రెలయ్యారు వీళ్ళు? అంతే కదండి. వారు గొర్రెలు అవడానికి కారణం ఏంటంటే వారి ధనాన్ని బట్టో, లేకపోతే వారి యొక్క ఏదో చూడండి ఓబలాపురం గనులు ఉన్నాయనో, లేకపోతే బంగారపు గనులు ఉన్నాయనో వారు గనులు అవ్వలేదండి. వారు వాక్యమును పరిశీలించడం ద్వారా, వాక్యమును పరీక్షించడం ద్వారా వారు ఏమయ్యారంటే చెప్పండి? గనులయ్యారు. వీరు దశలోనికలో ఉన్నటువంటి వారి కంటే బెరయ వాళ్ళు గనులు. కారణం ఏమిటంటే వారు వాక్య పరిశోధకులు. మేము ఎంతగా ప్రకటించినా సరే మేము వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారు? అలా ఉన్న వాళ్ళేమని వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనకు సొంత అభిప్రాయాలంటూ ఉండకూడదండి. మరి ఏముండాలి? వాక్యమే మన అభిప్రాయం. చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో యోబు గారు అన్నారు. 23వ అధ్యాయము 12వ వచనంలో యోబు గారు అంటున్నారు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని అన్నారు. మన క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు కూడా వాక్యం ఏం చేయాలి చెప్పండి? గొప్ప చెయ్యాలి. మాకు పౌలు కాదు, శీల కాదు, ఎవరంటే చెప్పని వాళ్ళు మాకు ప్రామాణికము కాదు. ఎవరు ప్రామాణికం? మాకు వాక్యమే మాకు ప్రామాణికము. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవులు ఉన్నటువంటి ఒక మిస్టేక్ ఏమిటంటే, ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే పాస్టర్ గారండి మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి, మిగిలిన తంతు మేము చూసుకుంటాం అంటున్నారు. ఏటో ఆ తంతు నాకు అర్థం కావడం లేదు. నేను చాలా సందర్భాల్లో ఈ సమస్యను నేను ఫేస్ చేశాను. నేను చాలా సందర్భాల్లో మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే మా అత్తగారు చూసుకుంటాదండి, లేకపోతే మా ఆడబడుచు చూసుకుంటాదండి. ఏంటి తంతు? ఏదో ఒక రోజు దేవుడు తంతే ఎక్కడ పడతాం వెళ్ళి చెప్పండి. అంతే కదండి. ఆయన తన్నాడు అనుకోండి, అపవాదికి వారి యొక్క అనుచరులకు ఏర్పాటు చేసినటువంటి మండుచున్నటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళి మనము పడతాం. మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోండి, మా పని మేము చేసుకుంటాం. కానీ యోబు గారు అంటున్నారు, ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని లేక ఆయన యొక్క నోటి మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. నాకు సొంత అభిప్రాయం అంటే ఏమీ కూడా లేదు. నాకు అభిప్రాయాలు లేవు, అవన్నీ తగ్గిపోయాయి. నేను ఏది గొప్ప చేస్తున్నానంటే ఆయన యొక్క వాక్యమునే నా జీవితంలో గొప్ప చేస్తున్నాను. నా యొక్క అనుదిన ధ్యానము కంటే, నాకు నా నిద్ర కంటే, నా దాహము కంటే, నా సుఖము కంటే, నా సంతోషము కంటే, నా జీవితము కంటే, నా యొక్క ఆలోచన కంటే, నా యొక్క అభిప్రాయాల కంటే నాకు దేవుని యొక్క వాక్యమే నాకు ఎక్కువగా నేను ఎంచుకున్నాను అంటున్నాను. ఈరోజు వాక్యం పట్ల మన యొక్క అనుభవం ఏమిటి? మనం రెండు తలంపుల మధ్య మనం బ్రతుకుతున్నామా?
విడిచిపెట్టాలి. ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవులారా, క్యాలెండర్ క్రైస్తవులారా, దయచేసి ప్రేమతో నా మాటలు మీరు అర్థం చేసుకోండి. ఆచారాలు విడిచిపెట్టండి. వాక్యమే ప్రామాణికంగా మనం తీసుకోవాలి. వాక్యం ఏదైతే బోధిస్తుందో, ఏదైతే ప్రకటిస్తుందో దానిని మనం ఆధారము చేసుకొని మనం బ్రతకవలసిన వారిగా ఉన్నాము. కానీ మనము వాక్యము అలాగే నా సొంత అభిప్రాయము రెండు కూడా ఎక్కడ పొత్తు కుదరదండి. వాక్యానికి మన సొంత అభిప్రాయము అలాగే క్యాలెండర్ పొత్తు కుదరదు. వాక్యమే క్రైస్తవులుగా మనకి ఏంటి చెప్పండి, ప్రామాణికము అన్న సత్యాన్ని నీవు నేను గ్రహించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఏలియా గారి యొక్క వేదన అనేక దుఃఖం ఏమిటయ్యానంటే, మీరు ఒక్క తలంపులోనికి మీరు రావాలి, రెండు తలంపులు కాదు. క్రైస్తవులుగా ఈ రోజే కాదండి, మనం చచ్చే వరకు మనం ఒకే ఒక తలంపుతో బ్రతకాలి. ఏమిటా తలంపు అంటే, దేవుని విషయంలో ఒకే తలంపు ఉండాలి. రెండవదిగా సంఘం విషయంలో ఒకే తలంపు ఉండాలి. మూడవదిగా వాక్యం విషయంలో ఒకే తలంపు ఉండాలి. నీ పిల్లలకి చాలా మంది అండి శుక్రవారం ప్రయాణం చేయరు. క్రైస్తవులు కూడా శుక్రవారం ప్రయాణం చేయరు, మంగళవారము ప్రయాణం చేయరు. మంగళవారం డబ్బులు ఎవరు, కొంతమంది శుక్రవారం కూడా డబ్బులు ఎవరు, మరి ఎదుటి దగ్గర తీసుకుంటారు. ఇది ఎక్కడ దరిద్రం నాకు అర్థం కాదు. ఎదుటి వారి దగ్గర తీసుకుంటారు శుక్రవారం మంగళవారం, కానీ మనం ఇవ్వం. అంటే మనం నష్టపోకూడదు, కానీ ఎదుటోడు నష్టపోవాలి. శుక్రవారం అయితే ఆడపిల్లనే అత్తారింటికి పంపించరు. ఎవరు వీళ్ళు? నేను చెప్పేది క్రైస్తవుల కోసమే చెప్తున్నాను. లేరంటారా? ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. ఇదే వాక్య ప్రమాణం. మనకి ఇదే వాక్య ప్రమాణం అండి. ఆలోచన చెయ్యండి. క్రైస్తవేత్తలకు లోకు కాదు మనం, వాళ్ళ దృష్టిలో మనం చులకన కాదు. చులకనా కాదంటారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి మనకి వ్యత్యాసం లేకపోతే, ప్రత్యేకత లేకపోతే ఇందులోకి వచ్చేట్లు చేసేది, ఇందులోకి వచ్చిన చేసింది ఏంటి చెప్పండి. ఇప్పుడు వాళ్ళలాగే మన బ్రతికి, వాళ్ళలాగే మనం జీవించి, వాళ్ళలాగే మనం తిని ఉంటే నువ్వు క్రైస్తవులు అని నిరూపించుకోవడానికి ఏది నీ మతి మార్పు? ఆయన మారమన్నది మతం కాదు కదా, ఆయన మారమన్నది మతము కాదు. ఏం మార్చుకోవాలి ఆయన? నీ మతి మార్చుకోవాలా, నీ మనస్సు మార్చుకోమన్నాడు దేవుడు. కానీ ఈరోజు ఇంకా ఏం మారలేదంటే, మన మనస్సు మనం మార్చుకోకుండానే, మారకుండానే మనం ఎలా బ్రతుకుతున్నామంటే చెప్పండి, రెండు తలంపుల మధ్య, రెండు తలంపుల క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాము. అది ఎవరికి నష్టం అంటే మనకి నష్టం. కాబట్టి ఏలియా గారి యొక్క వేదన, దుఃఖము, బాధ ఏమిటంటే, మీరందరూ కూడా చెప్పండి ఒకే ఒక తలంపులోనికి రావాలి. నెంబర్ 1, దేవుని విషయంలో ఒకే తలంపు కలిగి ఉండండి. రెండవదిగా చెప్పండి ప్రియమైన వాళ్ళారా, సంఘం విషయంలో ఒకే తలంపు కలిగి ఉండండి. వాక్యములో ఒకే తలంపు కలిగి ఉండండి. లాస్ట్ది నేను వివరించను కానీ రిఫరెన్స్ ఇచ్చి నేను ముగిస్తాను. మనకి అది చాలా ఇంపార్టెంట్. అది కూడా 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా మంచి విషయాలు రాయబడి ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము చూడండి, 9-10 వచనాలు ఇలాగ రాయబడి ఉంది. చదువుతున్నాను చూడండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతన్ని చంపించితివి కదా. 10లో నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగా అగినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవా నాకు నేనే సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయమును పుట్టింతును. చాలండి. ఇది 4వదిగా మనం ఆలోచన చేస్తే మీరు రాసుకొని, నేను పెద్దగా వివరించిన. ఇంకా కుటుంబ విషయంలో లేక భార్య విషయంలో రెండు తలంపులు. కుటుంబ విషయంలో లేక బ్రాకెట్లో భార్యను కూడా పెట్టుకుని ఇంకా మంచిది. స్త్రీలైతే భర్త అని, కుటుంబం అని, పురుషులైతే కుటుంబం అని భార్యను పెట్టుకుని చాలా మంచిది. చూడండి, కుటుంబ విషయంలో ఎప్పుడు కూడా రెండు తలంపులు ఉండకూడదు. భార్య విషయంలో ఎప్పుడు కూడా రెండు తలంపులు ఉండకూడదు. భర్త విషయంలో ఎప్పుడు కూడా రెండు తలంపులు ఉండకూడదు. దేవుడు ఏమనంటే చాలా అద్భుతం ఏంటంటే చెప్పమంటారా, దావీదుని బయట వారు ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుని బయట వారు ఏమైనా చేశారా? ఏమైనా చేయగలిగారా? లేదు.
సౌలు ఈటి విసిరినా, కత్తి విసిరినా, ఫిలిస్తీన్లు వచ్చినా, వాళ్ళు వచ్చినా, వీళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కనీసము ఆయన ఒంటి మీదటువంటి టవల్లో కూడా ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు. కానీ ప్రియమైన వాళ్ళరా, సొంత కుమారుడే వెళ్ళగొట్టాడు. సొంత కుమారుడే రాజ్యాన్ని లాగేసుకున్నాడు. కారణం ఏంటి చెప్పంటారా? 2 తలంపుల మధ్య దావీదు జీవించాడు. తన జీవితంలో తేరుకోలేని, కోరుకోలేని పెద్ద మచ్చ ఏమిటయ్యానంటే ఇదే అని చేసిన తప్పు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, 2 తలంపుల మధ్య తడబడితే ఉన్నవే పోతాయి. దావీదు జీవితం అదే జరిగింది. కాబట్టి ఒకే తలంపుతో మనం బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.